హలో వైటీ ఫ్యామిలీ, హాయ్ అండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మా పెద్ద బాబు బర్త్డే అండి. అంత ఎక్కువేం కాదండి, నార్మల్గా చేస్తున్నాము, హెవీగా ఏం లేదు. బాబు ముచ్చట పెడుతుంటే నా ఫ్రెండ్స్ని తీసుకొచ్చుకుంటాను, ఏదో చిన్నగా సెలబ్రేట్ చేయమ్మా అని మార్నింగ్ నుంచి అడుగుతున్నాడు. అందుకే చూడండి వాళ్ళ డాడీ ఏర్పాట్లు చేస్తున్నాడు. ఆయన పెద్ద బిడ్డ అంటే ఆయనకి చాలా ఇష్టం అండి. ఎందుకంటే ఆయన 5 ఇయర్స్కి పుట్టారు మాకు, చాలా రోజులకి. చూడండి హాయ్ చెప్తున్నారు సబ్స్క్రైబర్స్కి అందరికీ, మీట్ అందరికీ. చూడండి మా బాబు బర్త్డే ఏర్పాట్లు ఇలా ఉన్నాయి. పిల్లలందరికీ పంచడానికి ఇవన్నీ తీసుకొచ్చారు. ఫ్రూటీసు, చిప్స్, బనానాసు, కేకు, ఇవన్నీ వాళ్ళకి పంచాలని. చిన్నపిల్లలు కదండి, వాళ్ళకి ఫుడ్ ఐటమ్సే కదా నచ్చుతాయి, అందుకేనండి. చూడండి కేక్ మా బాబుకి ఇలా రెడీ చేయించాము. అంటే మేము ముందుగా ఏమనుకోలేదండి, ఎందుకంటే బాబుకి మేమంతగా సెలబ్రేట్ చేయాలనుకోలేదు. కానీ బాబు మార్నింగ్ నుంచి అడుగుతున్నాడు, చెయ్యండి మమ్మీ, లాస్ట్ ఇయర్ కూడా చేయలేదు, నాకు హెల్త్ ఇష్యూ వచ్చింది కాబట్టి చేయలేదు, ఇప్పుడన్నా చెయ్యండి ప్లీజ్ మమ్మీ అని అడుగుతున్నాడు. అందుకే సరే చేసేద్దాము, బాబు ఇంతగా అడుగుతున్నాడు కదా, లాస్ట్ ఇయర్ కూడా చేయలేదని మాకు అనిపించింది, అందుకే చేసేస్తామని డిసైడ్ అయ్యి అప్పటికప్పుడు వెళ్ళి తీసుకొచ్చామండి ఇవి. అందుకు కేక్ వైట్ కలర్ నాకు బాగా నచ్చింది, అందుకే తీసుకొచ్చాము. బాగుంది కదండి డెకరేటింగ్. హ్యాపీ బర్త్డే బోర్డు కూడా బాగుంది కదా, నైస్ అండి. మా బాబుని కామెంట్ బాక్స్లో బ్లెస్ చేయండి దయచేసి, మీ బ్లెస్సింగ్స్ ఉంటే మా బాబు చాలా హ్యాపీగా ఉంటాడు. ఇప్పుడు మా బాబు వచ్చిన తర్వాత మీకు వీడియో కంటిన్యూ చేస్తానండి, స్కిప్ చేయకుండా చూడండి. మా బాబు వచ్చేసాడండి, చూడండి. లైక్ చేయమని చెప్తున్నాడు మా బాబు. మా మమ్మీ యూట్యూబ్ ఛానల్ లైక్ చేయండి ఫ్రెండ్స్ అని చెప్తున్నాడు. కేక్ అండి. ఇప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్ అండి హాయ్ ఆంటీ అని చెప్తున్నారు. ఈ పిల్లలు కూడా అప్డేట్ అయిపోయారండి, లైక్ చేయండి, షేర్ చేయండి అని చెప్తున్నారు. థ్యాంక్ యూ చిల్డ్రన్స్, థ్యాంక్ యూ బుడ్డోళ్ళు. ఇప్పుడు మా బాబుని నేను కేక్ కట్ చేయమంటున్నాను, లైట్స్ అది బల్బులు ఆఫ్ చేయమని చెప్తున్నాను. లైట్ ఆఫ్ చేస్తే బాగుంటుంది. చూడండి లైట్ ఆఫ్ చేసింటే క్యాండిల్స్ లైటింగ్ బాగుంటుంది. మా బాబు చూడండి షాక్లో ఉన్నాడు. పిల్లలు చూడండి అమ్మా ఎంత హ్యాపీగా ఉన్నారు, ఎంత హ్యాపీనెస్. పిల్లలు ఎంత హ్యాపీగా ఉంటే చాలా బాగుంటుందండి. ఇల్లు అంతా గోలగోల ఉంటే చూడండి ఎంత సందడిగా ఉన్నారో. మా ఇల్లు అంతా ఈరోజు పండగ. వాళ్ళ డాడీ చూడండి వాడిని చూసి ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు. చూడండి ఎంత హ్యాపీగా. మా చిన్నోడు ఉన్నాడు అస్సలు ఇల్లు పందిరేస్తున్నాడు. అంతమంది ఒక ఎత్తు అయితే మా చిన్నోడే ఒక ఎత్తు అండి చెప్పాలంటే. చూడండి అసలు ఎంత అల్లరి చేస్తున్నారంటే అంత చేస్తున్నారు. చేయనియండి, ఒక్కరోజే కదా, మళ్ళీ నెక్స్ట్ ఇయర్ అప్పటి వరకు వెయిట్ చేయాలి కదా, చేయండి అని చెప్పాను నేను కూడా. ఏం పర్వాలేదన్నాను. ఇంకా మా బాబు కేక్ కట్ చేయనా అని చెప్పాను. హ్యాపీ బర్త్డే చెప్తున్నా నేను. హ్యాపీ బర్త్డే టు యూ చిన్ని నాన్న, గాడ్ బ్లెస్ యూ నాన్న. ఇప్పుడు కేక్ కట్ చేయమన్నాను. వాళ్ళ ఫ్రెండ్ ఏదో గిఫ్ట్ తెచ్చారండి, పెయింటింగ్ బుక్ ఏదో అనుకుంటా. ఇప్పుడు మా బాబు కేక్ కటింగ్లోకి వెళ్ళిపోయాడు. వాళ్ళ డాడీకే ఫస్ట్ పెడతారండి. వాళ్ళ డాడీ అంటేనే ఎక్కువ ఇష్టం నాకంటే. వాళ్ళ డాడీకి కూడా వాళ్ళ పెద్ద బిడ్డ అంటేనే ఇష్టము. చూడండి వాళ్ళ ఫ్రెండ్స్. ఇంకా ఈ పక్కన బ్లూ షర్ట్ అబ్బాయి ఉంటాడే, ఆ అబ్బాయి మా బాబుకి క్లోజ్ ఫ్రెండ్. మా చిన్నోడు చూడండి నీకు పెట్టాలా నేను తినాలన్నట్టు చూస్తున్నాడు. చిన్న దొంగోడు కాదు. వీళ్ళందరూ క్లాస్మేట్స్ అందరండి. వీళ్ళు వచ్చి మా ఆయన ఫ్రెండ్ పిల్లలండి. ఇద్దరు చూడండి ఒకేలా ఉన్నారు ఫేస్లు. ఇప్పుడే తీసుకొచ్చాడు మా ఆయన వెళ్ళి. ఇక్కడే పక్కనే ఉంటారండి, మాకు పక్కనే వీళ్ళు. ఇంకా తీయండి రా నాయన, వాడికి ఏంది అలా పెట్టేశారు, ఇంకా తీయండి అని నేను అంటున్నాను. పిల్లలందరూ ఇట్లా 1 by 1 వచ్చి మా బాబుకి తినిపిస్తున్నారండి. ఇంకా ఇదంతా ఈ ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత పిల్లలకి 1 by 1 ఇచ్చేసి పంపించేస్తాము. ఇవన్నీ చిప్స్, రెడ్ చిప్స్ అండి. ఇవి నేనే చిల్లీ చిప్స్ తెమ్మన్నాను. అవి చిల్లీగా స్పైసీగా బాగుంటాయి. వీళ్ళు ఆడపిల్లలండి, మా ఇంటి పక్కనే ఉంటారు వీళ్ళు కూడా చిన్నపిల్లలు. ఆ చిన్న పాప వచ్చి నాకు చాలా ఇష్టం అండి, బాగుంటుంది క్యూట్గా. ఎందుకంటే ఆ అమ్మాయి కూడా వాళ్ళ అమ్మకు ఒక్క కూతురే, ఇది వాళ్ళ పెద్దమ్మ కూతురు. ఈ పక్క హాయ్ ఆంటీ అంటున్నారు. చిన్నపిల్లలు చాలా ముద్దుగా ఉన్నారు. మా పెద్దోడు చూడండి వాళ్ళల్లోనే కలిసిపోయాడు, ఎంత క్యూట్గా ఉన్నాడో కదా. చూడండి వాళ్ళ బర్త్డే బాయ్ లాగే లేడు, అంతా వాళ్ళ మధ్యలో కలిసిపోయాడు. అసలు ఎలా ఉన్నాడో. ఇంకా 1 by 1 ఇచ్చేనా వెళ్ళిపోతారు, లేట్ అయిందని చెప్పాను, ఇంక ఇచ్చేస్తున్నాడు. ఈ అబ్బాయి మా పని వాళ్ళ అబ్బాయి అండి, చాలా రెస్పెక్ట్గా ఉంటారు. కష్టం చేసే వాళ్ళ పిల్లలే చాలా రెస్పెక్ట్ అండి. ఈ అబ్బాయి వచ్చి మా అబ్బాయి సీనియర్ అండి.
ఇదో ఈ క్యూటీ అండి. నాకు ఆడపిల్లలు లేరు కాబట్టి ఇదంటే నాకు చాలా ఇష్టము. నేను చాలా బాగా చూసుకుంటాను. ఇది కూడా నన్ను చిడ్డ మమ్మీ, బుడ్డ మమ్మీ అంటుంది. వీడొచ్చి మా అబ్బాయి సీనియర్ అండి. థ్యాంక్ యూ అని చెప్తున్నాడు చిన్న పిల్లోడు. థ్యాంక్ యూ వర్ష అంటున్నారు అందరూ. నేను చెప్తున్నాను అందరికీ ఇవ్వు నాన్న, ఒక్కరి కూడా వదలొద్దు, ప్రతి ఐటెం ఒక్కరు కూడా మిస్ కాకుండా ఇవ్వు అని చెప్తున్నాను. ఎందుకంటే చిన్నపిల్లలకు తెచ్చిన ఐటమ్స్ కదండి, వాళ్ళకి ఇస్తేనే మనకి హ్యాపీగా ఉంటుంది, వాళ్ళు తింటే ఇంకా హ్యాపీగా ఉంటుంది. వాళ్ళు కొంతమందికి వాళ్ళ పేరెంట్స్ కూడా ఇచ్చి పంపించామండి, మాకు దగ్గరగా ఉండే వాళ్ళకి. రోజు ఇవ్వం కదండి, ఎప్పుడో ఒకసారి. వీళ్ళే అండి మా ఆయన వాళ్ళ ఫ్రెండ్ పిల్లలు, వీళ్ళే ఇప్పుడు వాళ్ళని తీసుకొచ్చారు. అయిపోయిందండి మా అబ్బాయి బర్త్డే వ్లాగు. మా బర్త్డే వ్లాగ్ చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి. మా అబ్బాయి చాలా హ్యాపీగా ఉన్నాడు, మా బాబు హ్యాపీ, మేము హ్యాపీ. ఎందుకంటే వాడు మార్నింగ్ నుంచి ఒకటే తల తినేస్తున్నాడండి. మమ్మీ ప్లీజ్ మమ్మీ చెయ్యి, ఒక్కసారి మా ఫ్రెండ్స్ని పిలుస్తానంటే మాకు హాస్టల్ కదండి, చాలా వర్క్ ఉంటుందండి. ఎందుకంటే చాలా బిజీగా ఉంటుంది. ఈ బిజీ లైఫ్లో ఇలాంటివన్నీ చేయాలంటే కొంచెం కష్టంగా ఉంటుంది, కానీ టైం తీసుకొని చేయాలండి. ఎందుకంటే పిల్లలకు మేము ఇచ్చేది అదే కదండి. మనల్ని ఏమీ అడగరు, వాళ్ళు డబ్బులు, బంగారు, నగలు ఏమీ అడగరండి. వాళ్ళు అడిగేది ఓన్లీ ఇట్లాంటి చిన్న ఎంజాయ్మెంట్స్, చిన్న ఫన్నీ మూమెంట్స్, ఇలాంటివన్నీ చేయడానికి మా హస్బెండ్ కూడా చాలా హెల్ప్ చేస్తారండి. పిల్లలు హ్యాపీగా ఉంటే మనం హ్యాపీగా ఉండాలని. మా అబ్బాయి మాకు 5 ఇయర్స్కి పుట్టాడండి. అవి ఎందుకు మాకు కొంచెం లేట్గా పుట్టారు పిల్లలు. మా బాబు 5 ఇయర్స్కి చాలా గుళ్ళు తిరిగి, చాలా పూజలు చేసి, చాలా హాస్పిటల్ తిరిగితే పుట్టాడు. మా అత్తయ్య వారి సైడు చిన్నపిల్లలు లేరు, మా అమ్మవారి సైడు చిన్నపిల్లలు లేరండి. అందుకని చాలా క్యూట్గా చూసుకున్నాం, అందరం చాలా బాగా చూసుకున్నాం మా బాబుని. తర్వాత మా చిన్న బాబు మాకు 5 ఇయర్స్కి మా చిన్న బాబు పుట్టాడండి. మా చిన్న బాబుకి ఇప్పుడు 6 ఇయర్స్. మా చిన్న బాబు కూడా చాలా యాక్టివిటీ అండి, చాలా యాక్టివ్గా ఉంటాడు. వాడు మా పెద్ద బాబు కంటే మా చిన్న బాబు చాలా తెలివి. 5 ఇయర్స్ కంప్లీట్ అయ్యి 6 ఇయర్స్ వచ్చాయండి ఇప్పుడు. మా బాబు పెద్ద బాబు వచ్చి 10 ఇయర్ కంప్లీట్ అయింది ఇప్పుడు. అందుకని మా పిల్లలు లేనప్పుడు మేము చాలా బాధపడ్డామండి. ఆ బాధ నాకే తెలుసు. 5 ఇయర్స్కే ఎన్నో ఇయర్స్ అయినప్పుడు చాలా మాటలు అన్నారు, కానీ అన్నీ ఏం చేద్దాం, దేవుడు ఎప్పుడు ఇస్తే అప్పుడు తీసుకోవాలండి. ఇప్పుడు మా బాబు నాకు కేక్ పెడుతున్నాడండి ఫైనల్గా. చూడండి, అది జ్యూసీగా అయిపోయింది. కేకు ఫ్రిడ్జ్లో పెట్టలేదు, చాలా లేట్ అయింది, చాలా జ్యూసీగా అయింది. కూల్ కేక్ కదండి, అందుకు. మా బాబాయ్ చాలా తినేశాడు. నాకు భయంగా ఉంది, కోల్డ్ ఏమైనా అవుతుందని చూసుకొని తినని చెప్తున్నాను. ఓకే మమ్మీ బాయ్ అని చెప్తున్నాడు. బాయ్ సబ్స్క్రైబర్స్, బాయ్ అండి అంటున్నాడు. ఓకే అండి, మా బాబు బర్త్డే వ్లాగ్ మీకు నచ్చినట్లయితే మమ్మల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇలాగే మీ పిల్లల బర్త్డేలు ఇట్లా చిన్న మూమెంట్స్గా క్రియేట్ చేసి సెలబ్రేట్ చేసుకున్నారంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు వాళ్ళు. మీరు కూడా ఇలాగే చేసుకోండి, మీ పిల్లల్ని సంతోషంగా ఉంచుకోండి. వాళ్ళు హ్యాపీగా ఉంటే మనం హ్యాపీగా ఉండి. బాయ్ అండి, సబ్స్క్రైబ్ చేయండి. స్మైలీ ఫ్యామిలీస్, బాయ్.